హలో అందరికీ, ఈ థంబ్నెయిల్ చూశారు కదా. చిన్నజీయర్ స్వామివారు మన ఒంగోలుకు వచ్చినప్పుడైతే వీడియో అయితే నేను రికార్డ్ చేశాను. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే వీడియో వెంటనే అప్లోడ్ చేయలేకపోతున్నాను. అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను వాయిస్ ఓవర్ ఇచ్చి. చూసుకున్నట్లయితే మనకి గాంధీ పార్క్ ఆపోజిట్ సైడ్లో అయితే ఉండిద్ది పీవీఆర్ గ్రౌండ్స్ అని. అది గవర్నమెంట్ స్కూల్ బ్యాక్ సైడ్ అయితే ఉండిద్ది గ్రౌండ్. అక్కడైతే మనకి ఫుల్ సెటప్ అయితే వేశారు. దానికి పూజకి సంబంధించిన అన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించిన కార్యక్రమాలకు అన్నిటికీ అనుగుణంగా అయితే అలా డిజైన్ చేశారు. ఇవి చూసుకున్నట్లయితే స్వామివారి కంటే ముందు వాళ్ళకి సంబంధించిన కొన్ని బుక్స్ అనేవి, దాంతోపాటు తులసి మాలలతో సహా వాళ్ళైతే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కొనుక్కోవచ్చని అప్పుడైతే చెప్పారు. అప్పుడు నేను వీడియోలో ప్రతి ఒక్కటి చూశాను, కానీ కొన్ని మిస్ అవ్వటం వల్ల వీటిని అయితే చూపిస్తాను చూడండి. ఫుల్ సెటప్ అయితే ఇలా ఉండిద్ది. ఫుల్ చైర్స్ అటు ఇటు ఆపోజిట్ సైడ్స్లో వేశారు. ఫుల్ లైట్స్ అయితే వేసి స్టేజ్ అయితే చేశారు. ఆ రెడ్ కార్పెట్ ఉంది కదా, అక్కడ నుంచి అయితే స్వామివారు అక్కడికైతే వెళ్తారు. వారికంటే ముందు కొంతమంది అయితే ఆ ప్రత్యేకతల గురించి చెబుతూ దాంతోపాటు గోవిందనామాలు అయితే పాడారనమాట. అప్పుడు వీడియో అయితే పూర్తిగా తీయలేకపోయాను, నా ఫోన్లో స్టోరేజ్ ప్రాబ్లం వల్ల. ఇప్పుడైతే చూసుకోండి. దాని తర్వాత నేనైతే ఫుల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్వామివారు వచ్చే ముందైతే చూసుకుంటే ఇలా ఉంది. అప్పుడే జనం అందరూ నెమ్మదిగా రావడం అయితే స్టార్ట్ చేశారు. దాని తర్వాత స్వామివారు అయితే వచ్చారు. చిన్నజీయర్ స్వామివారు వాళ్ళని కోలాటంతో అయితే వెల్కమ్ చెప్పారు. వెల్కమ్ చెప్పిన తర్వాత అయితే మనకు వీడియో తీయడానికి అయితే బాగా కుదిరింది. అప్పుడు కార్లో చూసుకోవచ్చు మీరు. అతను ఆ స్వామివారు ఫ్రంట్ సీట్లోనే ఉన్నారు. అక్కడి నుంచి నేనైతే ఇంకా ఆయన ఫాలో అయితే వీడియో తీయటం అయితే స్టార్ట్ చేశాను. స్వామివారు కారులో వచ్చిన తర్వాత డైరెక్ట్గా అయితే మన ముందే దిగారు. నేను వీడియో తీస్తున్నాను, మీకు చూస్తుంటే అర్థమైతే ఉంటుంది. కార్ దిగిన తర్వాత డైరెక్ట్గా అయితే ఆ స్వామివారు గోవులు ఉండే ప్లేస్కి వెళ్ళి వాటిని సందర్శించి వాటికి కొంచెం ఫుడ్ అనేది ఇచ్చిన తర్వాత అయితే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అంటే వాటికి డెడికేషన్ అలాంటిది అనమాట. ఆ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం ఏంటంటే శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమం అయితే జరుగుతుంది. అది శ్రీరామ పాదాలు వనవాసంలో ఉన్నప్పుడు విభీషణుడు వచ్చి శ్రీరాముడికి పాదాభిషేకం చేసిన తర్వాత ఆ పాదాలను తీసుకెళ్తాడు కదా, ఆ కార్యక్రమం ఎలా జరిగిందనే దాని గురించి అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి పూజలో పంచలోహాలతో సంబంధించిన పాదుకలు కానీ అక్కడ ముందే టోకెన్లు తీసుకున్న ప్రతి ఒక్కరికి అయితే ఇవ్వడం జరిగింది. ఆ పూజ ఎలా చేయాలనేది స్వామివారు అయితే చెప్పారు. వాటి గురించి కానీ నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్గా చూపిస్తాను. వీడియోకి అయితే మనకి స్పేస్ అయితే లేదు, అందుకే ఎంత మట్టుగా చూపించి మీకు దాని తర్వాత కంటిన్యూ చేస్తాను. నేను ముందుగా చెప్పినట్లు గోవులను సందర్శించిన తర్వాత మాత్రమే స్వామివారు అయితే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. వాటికి ఆ గడ్డ అనేది ఆహారంగా వేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు చుట్టూరు వాళ్ళ శిష్యులే ఉన్నారు. ఇక నుంచి అయితే మన వీడియోకి ఇంకా కంటిన్యూ వెళ్ళిపోదాం. ఈ విధంగా మన వికాసకరమైన ఆధ్యాత్మిక సేవాపరంగా కార్యక్రమాలని ప్రపంచం నలుమూలలా విస్తరింపజేస్తుంది. నిజానికి స్వామివారం ఒంగోలు నగరానికి వచ్చి చాలా కాలమైంది. ఇదే గ్రౌండ్లో 2011లో సహస్ర తులసి శ్రీనివాసం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి.
నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, ఒకసారి అందరం కలిసి భగవన్ నామాన్ని పాడదామా? అందరం కలిసి చక్కగా గొంతెత్తి పాడదాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై జై జై. చక్కగా దేవుడు 2 చేతులు కూడా ఇచ్చాడు కదా. అలా ఊరికే కొడితే గోల్ అంటారు. నామంతో కలిపి వాటిని చరిస్తే అది మన దోషాలను తొలగిస్తుంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్. ఒక భాగం తర్వాతి 15 రోజులు ఒక భాగం. దీపావళి మర్నాటి నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. మొదటి 15 రోజులు మన ఇండ్లల్లో దీపాలు వెలిగిస్తారు. మొన్న పూర్ణిమ జరిగింది. ఆ పూర్ణిమ నాడు ఆకాశ దీపం వెలిగిస్తారు ఆలయాల్లో. అప్పటి నుంచి ఆలయాలు పెట్టామండి, దాంట్లో పెద్ద పెద్ద షాండ్లియర్స్ పెట్టామండి. అంటే ఇంటికి విలువ. దేనిని బట్టి ఇంటికి విలువ? ఆ ఇంట్లో ఉండే దేవుడి యొక్క సన్నిధానాన్ని బట్టి ఆ ఇంటికి విలువ. శరీరానికి ప్రాణాన్ని బట్టి ఎలా విలువ, ఇంటికి దేవుడి యొక్క సన్నిధానాన్ని బట్టి విలువ. ఊరికి దేన్ని బట్టి విలువ? ఆ ఊరిలో అందరినీ కలపగలిగేటటువంటి దేవ సన్నిధానాన్ని బట్టి విలువ. అది ఉంటే ఊరికి విలువ, అది లేకపోతే ఆ ఊరికి ప్రాణం లేనట్టే. ఒళ్ళు బాగుండాలి, ఇళ్ళు బాగుండాలి, ఊళ్ళు బాగుండాలి, 3 బాగుండాలి. ప్రాణశక్తి బాగుంటే వ్యక్తి ఆరోగ్యవంతుడంట. ప్రాణశక్తి బలహీనమైతే ఆ వ్యక్తి రోగగ్రస్తుడు అంటాం. మనం రోగగ్రస్తులమై ఉండాలా, ఆరోగ్యవంతులమై ఉండాలా? ఆరోగ్యవంతులమై ఉండాలంటే ప్రాణశక్తిని బలపరుచుకోవాలి. అందుకోసమనే ప్రతిరోజు మన వాళ్ళు కాసేపు కూర్చుని ప్రాణాయామాలు చేయండి అయ్యా, దానికి ఏదో రేచకం చేయండి, పూరకం చేయండి, కుంభకం చేయండి అని అవేవో చేస్తూ ఉంటారు. ఇదివరకు చేసేవారు, ఇప్పుడు చేస్తున్నారు లేదో మనకు తెలియదు. కానీ ఇదివరకు మన వాళ్ళంతా ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం పెట్టుకునేవాళ్ళు. ఎంతమందికి అలవాటు ఉంది మీరు సూర్యుడికి నమస్కారం పెట్టడం? చాలా మంది పాపం చేతులు ఎత్తారు, కొంతమందికి ఇంకా అలవాటు లేదు. పర్వాలేదు, ఈసారి నుంచి అలవాటు చేయండి. ఈవేళ మనం బతికుందామంటే ఎవడి వల్ల బతికున్నాం భూమి మీద? సూర్యుడి వల్ల కదా, ఆయన ఇచ్చే ఎండ వల్ల, ఆయన వల్ల ఏర్పడ్డ మేఘాల వల్ల, వాటి వల్ల వచ్చిన వాన వల్ల
దానివల్ల పండిన పంట వల్ల, అది తింటే వచ్చే శక్తి వల్ల మనం ఇవాళ బతికుందామంటే దానికి కారణం సూర్యుడు.